ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగంలోని 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. ఈ శ్లోకానికి అర్థం, గాఢమైన శ్రద్ధ మరియు మనో ఇంద్రియ నియంత్రణను సాధించిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. అలాంటి జ్ఞానంతో వారు తక్షణమే శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. Those whose faith is deep and who have practiced controlling their mind and senses attain divine knowledge. Through such transcendental knowledge, they quickly attain everlasting supreme peace. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మోక్ష మార్గంలో గాఢమైన శ్రద్ధ, విశ్వాసం అవసరం. శ్రద్ధ, ఇంద్రియ నియంత్రణ ఉన్నవారే ఆధ్యాత్మిక జ్ఞానం పొందగలరు. శ్లోకం ప్రకారం ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి త్వరగా మోక్షాన్ని, శాశ్వత శాంతిని పొందగలడు. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.